హలో అండి, అందరికీ నమస్కారం. గరం మసాలా కోసం కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెడితే మెత్తగా నలుగుద్ది. ముందు ఇలా ఒక రౌండ్ వేసిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటాను. ఇలా నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మెత్తగా ఎట్టి మిక్సీ పెడతాను. మెత్తగా నలిగింది. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుంటాను. కొద్దిగా ఇప్పుడు కూరలోకి వాడతాను. మళ్ళీ మనకి ఎప్పుడైనా వెంటనే వంట అయిపోవాలన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి తొందరగా వంట అయిపోద్ది. ఫ్రిడ్జ్లో పెడతాను బాక్స్లోకి తీసి. నేనైతే ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. అది ఒక వారం రోజులు వాడుకోవడానికి అవుతుంది. మనకి వంట అయితే తొందరగా అవుద్ది. ఎప్పటికప్పుడు గరం మసాలా ఆడుకుంటే కొంచెం పని ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టాను. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా జీడిపప్పు వేయిస్తున్నాను. జీడిపప్పు వేగింది. పెళ్లి సందడిలో పడి మనకి అన్ని కార్యక్రమాలు సక్రమంగా గట్టెక్కి వరకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. భోజనం కూడా సరిగ్గా చేయండి కదా, అందుకని సింపుల్గా బిర్యానీ చేస్తున్నాను. నేనైతే పంటలో అసలు భోజనం చేయలేండి. పళ్ళన్నీ చూస్తాయి వరకు వాసన అంతా గట్టెక్కి వరకు బెంగగా ఉంటుంది కాబట్టి ఏదో మంచినీళ్ళు తాగేయడం, ఏదో డ్రింక్ తాగేయడం గడిపేయడం అలా ఉంటుంది అన్నమాట. ఆడవిడంతా గట్టెక్కింది భగవంతుడి దయ వల్ల, వినాయకుడు వేసుకున్న వాళ్ళ దయ వల్ల. ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం గరం మసాలా పేస్ట్ వేస్తాను. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత వాటర్ వేసుకుంటాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసి ఇప్పుడే ఒకసారి వాటర్లో ఉప్పు ఎలా ఉందో చూసుకుని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. బియ్యం వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఉడికేటప్పుడు ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం.
ముక్కలు వేగేటప్పుడే నేను కొద్ది సాల్ట్ వేసుకుంటాను, తొందరగా వేగుతాయి. ఇందాక మసాలా ముద్ద ఆడి పెట్టాను కదా, ఇది ఆడిన తర్వాత మిక్సీ జార్ పాడైపోయింది. ఇప్పుడు జీడిపప్పు పేస్టు చేద్దామంటే మిక్సీ పనిచేయట్లేదు. అందుకోసమే మనం ముందు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అర్జెంటుగా కూరలో కావాల్సినప్పుడు ఇలా వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సడన్గా కూర వండేటప్పుడు ఆ మిక్సీ జార్ పనిచేయకపోయినా చేసినా అది మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అలా చేసి పెట్టుకుంటాను నేను. మీరు కూడా అలా తయారు చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో, తొందరగా వంట అవుద్ది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మటన్ వేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ వేసుకున్నాను, కారం వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మటన్ వేసుకుని బాగా వేసుకుందాం. మటన్ బాగా వేగింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాం. మటన్ ఉడికి అంతా వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని సిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. మటన్ అయితే లేదండి, ముద్దలు కాదు. ముద్దలు అయితే కుక్కర్లో పెట్టేదాన్ని. ప్లేటు మూసేసి ఉడికింతాను బాగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మటన్ అయితే మెత్తగా ఉడికిపోయింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటాను. బాయ్ అండి.